సోషల్ మీడియా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సభ్య సమాజానికి సోషల్ మీడియా ద్వారా మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాం? మనం చేసే యొక్క పెద్ద తప్పేంటో తెలుసా? కొంతమంది ప్రత్యేకించి దాన్ని చూడడం తప్పే, దాన్ని చేసిన వాళ్ళని ప్రోత్సహించడం కూడా తప్పే. కొంతమంది ప్రత్యేకించి కొంతమందిని మాత్రమే నేను ఈ వీడియోలో ప్రస్తావించదలుచుకున్నా. లైక్స్, షేర్స్ మరియు కొన్ని డబ్బుల కోసం వాళ్ళు బరి తెగించి వీడియోలు చేస్తూ ఉన్నారు. అది కొంతమంది మహిళలు, కొంతమంది యువకులు, కొంతమంది భార్యాభర్తలు చేస్తున్నటువంటి వీడియోల్లో కొంత వినోదం మరియు దాంతోపాటు కొంత వికటాటహాసం ఉంది. కానీ కొన్ని వీడియోల్లో మాత్రం వికృత చేష్టలే ఎక్కువ ఉన్నాయి. 4 డబ్బుల కోసం వికృత చేష్టలు చేయడం వలన సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. మనం చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం. సినిమాల్లో ఏదైనా అసభ్యకరమైనటువంటి సీన్లు ఉంటే దాన్ని కత్తిరించేవాళ్ళు సెన్సార్ వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాకి అడ్డు అదుపు లేదు కాబట్టి వీరి యొక్క వికృత చేష్టలు తారాస్థాయికి చేరుకున్నాయి. సభ్య సమాజం ఏమనుకుంటుంది అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో స్కిట్లు చేసేయడం, లేదంటే ఏదైనా ప్యారడీ, కామెడీ, వికృత చేష్టలు. బెడ్రూముల్లో, బాత్రూముల్లో ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చేసేస్తున్నారు. దీనివల్ల పిల్లల మీద చెడు ప్రభావం పడుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంది కదండి. ఇప్పుడు కీప్యాడ్ ఫోన్లు మ్యాక్సిమం లేవు కదా, 99%. ప్రతి ఒక్కడి ఫోన్లో ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్ ఎలాగో ఉంటుంది. ఆ యూట్యూబ్లో ఈ యొక్క వీడియోలు, వీళ్ళ యొక్క వికృత చేష్టలు చూసిన తర్వాత పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. సభ్య సమాజం తలజించుకునే విధంగా వీళ్ళ యొక్క తీరు ఉంది. వీళ్ళ యొక్క తీరు మారాలి. మనం చేస్తున్నటువంటి వీడియోలో ఏదైనా సందేశం ఉందా, ఏదైనా నెగిటివిటీ ఉందా, ఏదైనా పాజిటివిటీ ఎంత ఉంది అనేది ఆలోచించుకొని సందేశాత్మకమైనటువంటి వీడియోలు చేయాలి, లేదంటే వినోదాత్మకమైనటువంటి వీడియోలు అయినా చేయాలి.